కాబట్టి మన సంగతులన్నీ, మన ఇంటి సంగతులు, మన వారి సంగతులు, మన పితరుల సంగతులు, ఆది కాండంలో ఆదాము దగ్గర నుండి ఈ రోజు వరకు ఎన్ని తరాలు భూమి మీదకి వచ్చాయో, ఎన్ని చరిత్రలు జరిగాయో, ఎన్ని చరిత్రలు ఎన్ని మలుపులు తిరిగాయో, మొత్తం మ్యాటర్ అంతా వాడి దగ్గర ఉంది. అర్థమైందా? కొన్ని చోట్ల దయ్యాలు బట్టి మాట్లాడుతూ ఉంటారు. నా పేరు ఫలానా, నేను అక్కడ పట్టాను, ఇలా చచ్చిపోయాను, అది ఇది అని చెప్తూ ఉంటారు. వాస్తవంగా నిజంగా చచ్చిపోయిన వ్యక్తులు కాదు, దురాత్మలు. కానీ ఆ వ్యక్తి అడ్రస్సు, బయోడేటా మొత్తం నీట్గా చెప్పేస్తాయి. ఎలా ఎలా చనిపోయిందో చెప్తారు, ఎంతమంది పిల్లలో చెప్తారు, భర్త పేరేంటో చెప్తారు, అత్తమామ పేరేంటో చెప్తారు, లేదా భార్య పేరేంటో చెప్తాడు. వినేవాడికి కన్ఫామ్ చచ్చిపోయినోడే ఇక్కడ మా ఇంట్లో వ్యక్తికి పట్టాడని. కానీ వాస్తవంగా చచ్చిపోయిన వ్యక్తి కాదు, చచ్చిపోయిన వ్యక్తి కాదు. చచ్చిపోయిన వ్యక్తి రెండు స్థలాల్లో, అటు పాతాళానికో పరదేశకు వెళ్ళిపోతాడు. ఎలాగన్నా చావని. ఆ వ్యక్తి పేరుని, ఆ రూపాన్ని అవసరమైతే వాడుకొని ఒక దురాత్మ మనుషుల్ని మోసగిస్తూ ఉంటుంది. అవసరమైతే ఆ బజార్లో ఉన్న వాళ్ళకి ఆ ఆకారాన్ని కూడా చూపించగలిగింది. అవసరమైతే ఆ ఆకారం అది పోల్చుకొని అక్కడ ఆ బజార్లో ఉన్న కొంతమందికి ఆ స్వప్నంలోనో ఆ దర్శనంలోనో కనపడి వారిని మోసపుచ్చింది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సంగతులు కొన్ని మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించి మరికొంతమందిని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేసిద్ది. వినేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? చచ్చిపోయినోడు పట్టాడు అనుకుంటారు, లేదా చచ్చిపోయిన అమ్మాయి పట్టింది అనుకుని వాళ్ళు కొట్టుకుంటారు అనమాట. వాస్తవంగా ఆ వ్యక్తికి సంబంధం లేదు, కానీ ఆ వ్యక్తి మ్యాటర్ అంతా వీటికి తెలుసు కనుక ఇవి వచ్చి ఆ మ్యాటర్ చెప్పినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. నిజమని నమ్మి భ్రమించి మనుషుల్ని ద్వేషించుకొని ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా వాడు చేస్తున్న మోసమే, దురాత్మలు చేసేటువంటి ఒక మాయ. కాబట్టి మన బలాలు బలహీనతలు మొత్తం వాడికి తెలుసు, వాడి టీంకి తెలుసు. అంతకంటే ముందు దేవునికి తెలుసు. కొన్నిసార్లు మనకు కూడా అర్థం కాదు మన బలం ఎంతో. మనకు కూడా అర్థం కాదు దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడో, మనలో ఎంత పవర్ ఉందనేది మనకు కూడా తెలియదు. దేవునికి తెలుసు, తర్వాత దయ్యానికి తెలుసు, సైతానికి తెలుసు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషుల్ని, ముఖ్యంగా సత్యదేవుని వైపు, నిజదేవుని వైపు తిరిగినటువంటి వ్యక్తుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. అంటే నిన్ను, నన్ను, మనల్ని చేసి మన బలహీనతలను ఎరిగినవాడు గనుక ఏ విషయాలు మనం ముందుకు పదే తీసుకొస్తే మనం కృంగిపోయే అవకాశం ఉందో వాటిని మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు పదే. ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను, దేవుని నడిపింపులో బాగా మనసులో పెట్టుకోండి, ఉపయోగపడతాయి. కొంతమంది అంత తేలిగ్గా కృంగిపోరు, కొంతమంది ఊరికనే కృంగిపోయే మనసు కలిగి ఉంటారు. ఈ సైన్స్ ప్రకారం చూసుకుంటే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఒక టైపులో, ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఒక టైపులో, తర్వాత బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఒక టైపులో మనుషుల సైకాలజీ చెప్తారు సైంటిఫిక్గా. కానీ ఒక విషయంలో చెప్తాను, ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని లేదు. అందరినీ రెండు భాగాలుగా విడగొడితే కొంతమంది, ఎక్కువ శాతం మంది కృంగుబాటుకు లోనయ్యేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. కొంతమంది కృంగిపోయే పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని లక్ష్య పెట్టకుండా ఢీకొట్టి ఎదురు నిలబడే తత్వం కలిగి కొంతమంది ఉంటారు. ఈ టైప్ వాళ్ళు 100లో 40% ఉంటే 60% మంది కృంగిపోయే మనసు కలిగి ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకుండా ప్రతికూల పరిస్థితులు ఎదురుపడితే, వాళ్ళు అనుకున్నట్టు జరగకుండా ఇంకో టైపులో జరిగితే వెంటనే కృంగిపోయి అంతా అయిపోయింది అని శూన్యంలో చూసుకుంటా ఏదో అయిపోయే మాలోకంలోకి అయిపోయేటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. సరే, లోకాసుల్ని పక్కన పెడితే దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలంగా ఉన్నాం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం అని చెప్పుకుంటున్న వ్యక్తులలో సైతం
ఈ కృంగిపోయేటువంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ రాశాడు, నీవు భూమి మీద జీవించే జీవితం యుద్ధ దినములు, ట్రైనింగ్, నేర్చుకునే కాలం, అనుభవాలు గడించే కాలం. కాబట్టి నీకు అంత సుఖవంతంగా ఉండదు. కొద్ది కాలం ప్రశాంతంగా ఉంటే కొద్ది కాలం శ్రమతో కూడి ఉంటుంది. బాగా వినాలి, దేవుడు చెప్తున్నమాట. నీకు అన్ని కాలాలు ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు ఏమో శ్రమల్లో నలుగుతున్నాను అనుకున్నప్పుడేమో విడుదల వస్తుంది. కొన్నిసార్లు ఏమో ఏం పర్వాలేదు ఫ్రీగా ఉన్నాను అనుకున్నప్పుడేమో కొన్ని శ్రమలు చుట్టుముడతా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంటుంది మనకి. రెండు రకాలుగా ఓ మనిషి జీవితంలో పరిస్థితులు ఎదుర్కొంటాడు. ఒక రకం ఏంటి, అనుకూలమైన పరిస్థితులు. ఒక రకమేమో శ్రమ దినములు. ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా శ్రమ పడలేదు అని చెప్పగలిగే మనిషి ఒక్కడు కూడా ఉండడు నాకు తెలిసి. ప్రతి మనిషి ఏదో ఘట్టంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక విషయంలో శ్రమని ఎదుర్కొనే ఉంటాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఒక మాట చెప్పగలరా, ఒక్కసారి కూడా నేను శ్రమ పడలేదని చెప్పగలరా? అసలు ఎట్లా కుదురుతుంది? అది అసంభవం. ప్రతి మనిషి జీవితంలో చిన్నయో పెద్దయో శ్రమలు ఖచ్చితంగా ఎదురవుతాయి. వాటితో పాటు ఆనందకరమైన ఘట్టాలు కూడా కొన్ని ఉంటాయి. నువ్వు నవ్వే రోజులు కొన్ని ఉంటాయి, నువ్వు ఏడ్చే రోజులు కొన్ని ఉంటాయి. అచ్చంగా జీవితం అంతా నవ్వటం ఉండదు, అచ్చంగా జీవితం అంతా ఏడుపు ఉండదు. ఇక్కడ పరిస్థితి అలా కల్పించబడింది. జీవితం అంతా నవ్వుతానే ఉంటే ఆ నవ్వే చివరికి ఒక ఏడుపు అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నవ్వు ఏడుపు రెండు సమపాళ్ళు అన్నట్టు మనిషి జీవితంలో అనుమతించాడు దేవుడు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇక్కడే ఉంటుంది కదా, ఎక్కడ సంచరించట్లేదు కదా. ప్రతి మనిషికి ఏదో ఘట్టంలో తను అనుకోని విషయాలు కొన్ని జరిగేటట్టుగా పరిస్థితులు వస్తాయి. కనుక మధురమైన అనుభవాలే కాదు, మారా అనుభవాలు కూడా వస్తాయి, చేదైన అనుభవాలు కూడా వస్తాయి. గనుక ముందే దేవుడు రాయించి పెట్టాడు. శ్రమ దినము అనేది ఒకటి లేకపోతే శ్రమ దినమున కృంగొద్దు అనే మాట ఎందుకు వాడతాడు? శ్రమ దినము అనేది మన జీవితంలో ఒకటి అనుమతించే అవకాశం లేకపోతే, శ్రమ దినమున నీవు కృంగితే చేతగాకపోతావు, చేతగాక నిలిచిపోతావు, చేతగాని వాడవవుతావు, చేతగాని దాని అవుతావు. ఎందుకు మాట్లాడాడు అంటే ఖచ్చితంగా మన జీవితంలో అవి ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఏం చేయమన్నాడు? అసలు ఎదురయ్యాయి ఎట్లా ఎదురవుతాయి, మనం ఎలా ఉంటే ఎలా ఎక్కువ అవుతాయి, ఎలా ఉంటే ఎలా తక్కువ అవుతాయి అనే ఒక పాయింట్ని నేను ఈ రాత్రి మీకు అందిస్తా. మనం దేనికైతే ఎక్కువగా బలహీన పడుతున్నామో, డిస్టర్బ్ అవుతున్నామో, వాటిని అపవాది మంచిగా జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. వాడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వీక్నెస్ కలిగి ఉంటాడు. ఇప్పుడు ఇందాక ఫస్ట్ శ్రమ విషయంలో చెప్తున్నాను. శ్రమ అందరికీ వచ్చేదే. కొంతమంది ఎదుర్కొంటారు, కొంతమంది కృంగిపోతారు. ఒకవేళ ఎదుర్కొని నిలబడేవాడి విషయంలో దేవునికి స్తోత్రం, కృంగిపోయే వారి విషయంలో మాత్రం ఇక్కడ మాట్లాడుతున్నాడు. శ్రమ వచ్చింది అన్నప్పుడు నువ్వు కృంగిపోకుండా ధైర్యముగా దాని ఎదుట నిలవగలిగితే నువ్వు దాన్ని సాధించడంలో చేత అయిన వాడవవుతావు. దాన్ని సాధించటంలో, దాన్ని జయించటంలో జయం పొందిన వాడవవుతావు, చేత అయిన వాడవవుతావు, గెలిచేవాడివవుతావు. కృంగకుండా ఎదురు తిరిగి నిలబడితే. కృంగిపోతే నువ్వు చేతగాని వాడవవుతావు. కృంగిపోతే చేతగాని వాడవవుతావు, చేతగాని దానవవుతావు అంటే కృంగిపోకపోతే అని పెట్టి అప్పుడేమవుతావో రాసుకో. ఎందుకని? నేను కృంగిపోతే ఏం జరిగిద్ది? కృంగిపోతే ఏం జరిగిద్ది అంటే శత్రువు ఎంటర్ అయిపోతాడు. శత్రువు ఎంటర్ అయిపోయి, ఈ సందర్భంలో మీకు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఇంట్లో బాత్రూముల్లో ఉంటాయి కదా, బాత్రూములు ఇళ్లలో మూలలు ఉంటాయి.
కాస్త ఎప్పుడన్నా ఒక్కసారి అలా అవకాశం దొరికితే మనసు పెట్టి చూడండి. సాలెపురుగులు గూళ్ళు అల్లుతాయి. బాత్రూముల్లో ఎక్కువ ఉంటుంది, ఇళ్లలో మూలల్లో ఉంటాయి. అవి గూళ్ళు అల్లుతాయి. గూళ్ళు ఎందుకు అల్లుతాయో తెలుసా? అదొక దగ్గర ఉంటుంది, దాని చుట్టూ గూడు అల్లిద్ది. ఏదన్నా పురుగు కానీ, ఏదో చీమ కానీ, దోమ కానీ ఏదన్నా వచ్చి ఆ గూడుకు టచ్ అయిందనుకో, అది జిగురు పదార్థం అన్నమాట. ఏ ప్రాణైనా సరే దానికి చిక్కుబడిపోయింది. చిక్కుబడ్డప్పుడు వెంటనే అది ఉన్న ప్లేస్ నుంచి కదిలి వచ్చి ఏదైతే ఒక చీమే దానిలో పడిందనుకో, అది వదులుచుకోవటానికి ట్రై చేస్తుంటుంది. ఎంత ప్రయత్నించినా అది వదలదు, జిగురు పదార్థం. దాని మీద నడవాలన్నా తిరగాలన్నా ఒక్క సాలెపురుగుకు మాత్రమే కంఫర్ట్గా ఉంటుంది, కానీ ఇక ఏ జీవికి కంఫర్ట్ ఉండదు. పగటి వేళల్లో కాదు, నైట్ టైం దానికి ఫుడ్ టైం అయినప్పుడు టపాటప్ అల్లి ఉంటుంది. బాత్రూంలో మనం నైట్ చూస్తే మామూలుగానే ఉంటుంది, తెల్లారేటప్పటికి గూడు అల్లి ఉంటుంది. ఎందుకంటే నైట్ డ్యూటీ చేస్తుంది. అది పగలంతా రెస్ట్లో ఉంటుంది, నైట్ డ్యూటీ చేస్తుంది. ఎందుకంటే నైట్ పురుగులు అవి వస్తుంటాయి కదా, వచ్చి పడతాయి. పగలు వెలుగు కదా, చిక్కుపడవు. రాత్రి వేళలో చీకటి కదా, చిక్కుపడతాయి. పడ్డప్పుడు ఆ పురుగు వచ్చి ఆ గూట్లో చిక్కుకున్నప్పుడు ఏదో పురుగు వచ్చి ఏమో దోమో ఏదో టచ్ అయ్యి అక్కడ కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇది వచ్చి ఏం చేస్తుందో తెలుసా? వెంటనే అయ్యో చిక్కుపడ్డావా, అయ్యో నేను నిన్ను కాపాడేదా, నేను నిన్ను కాపాడుతాను అన్నట్లుగా ఇంకా కొంత ఆ జిగురు పదార్థాన్ని దాని మీద రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒక లేయర్ అది స్టెప్పులు కలిద్ది. కొంచెం గుర్తొస్తుందా నేను చెబుతుంటే? అది కూడా తెలియదంటే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. తెలిస్తే సంతోషం. గుర్తొచ్చిందా? ఎట్లా ఉంటుంది? దారాలు కానీ చుట్టినట్టుగా ఉంటుంది, లేయర్స్, స్టెప్పులు. ఈ లైన్స్లో ఒక్క లైన్లో పురుగు టచ్ అయితే దానికి కొంచెమే ఆ జిగురు పదార్థం టచ్ అయ్యేది. ఆ టచ్ అయిన దానికి అది విలవిలలాడుతుంటే ఎంత విలవిలలాడితే అంత తొందరగా దానికి సిగ్నల్స్ వెళ్తాయి. ఎంత ఎక్కువ విలవిలలాడితే అంత స్పీడ్గా దానికి సిగ్నల్స్ వెళ్తాయి. నేను ప్రత్యేకంగా దీని మీద పరిశోధన చేశాను. కొన్ని జీవులు చిక్కుపడ్డప్పుడు తెలివిగా ఏం చేస్తాయో తెలుసా? కదలవు. వాటికి అర్థమైపోయిద్ది. కావాలంటే నేను చెప్పింది నిజమో కాదో ప్రయోగాలు చేసి చూడండి. భూతార్థం వాటి కొనుక్కొచ్చుకొని చూడండి. పిచ్చి పని అనుకోవద్దు. మనకు పాఠం ప్రకృతిలో ప్రతి జీవి నుండి దేవుడు దాచిపెట్టాడు. పాఠం, ఆత్మీయ పాఠం. కొన్ని జీవులు ఏం చేస్తాయో తెలుసా? ఆ సాలిగూట్లో చిక్కుకున్న జీవులు కదలనప్పుడు అది దాని స్థానంలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఇది భయానికి లోనై కృంగిపోయి అయ్యో నేను చిక్కుబడిపోయాను, బాబోయ్ నన్ను కాపాడండి, అయ్యో అమ్మో అయ్యో అని అది ఎప్పుడైతే ఎక్కువగా కదిలిద్దో గూడు మొత్తం కదిలి ఆ సెంటర్లో ఉన్న దానికి సిగ్నల్స్ వెళ్ళి వెంటనే మేల్కొని ఏదో క్యాచ్ అయింది నాకని దందం దాని దగ్గరికి వచ్చేసి దాని మీద ఇంకా ఒక లేయర్ తగిలే కృంగిపోతే ఇంకా కృంగిపోవడానికి అవకాశం ఉన్నంత వరకు దాని మీద, అంటే ఇంకా ప్యాక్ అయిపోవడానికి దాని మీద ఆ జిగురు పదార్థాన్ని విడుదల చేసి అదిగో మీకు స్క్రీన్ మీద వేశాడు చూడండి. ఆ పురుగు ఆ మిడతను చుట్టేసింది. ఇటుపక్క గ్రీన్ కలర్లో ఉన్నది మిడత. అది గూడు అల్లింది. ఆ గూట్లో ఇది చిక్కుకుంది. ఇది కదిలే కొద్దీ దానికి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి, వచ్చి ఇంకా అది అట్లా చుట్టేసింది. అర్థమైందా? సైతాను అచ్చం అలానే చేస్తాడు వాడు, అంతే చేస్తాడు వాడు. ఒక విషయాన్ని నీ ముందుకు తెచ్చినప్పుడు నువ్వు ఊరికనే కృంగిపోయావు అనుకో, ఆహా, ఒక ఇబ్బందికరమైన శ్రమని ఈ వ్యక్తి ముందుకు రప్పించినప్పుడు వెంటనే కృంగిపోయి బలహీనపడిపోయే మెంటాలిటీ పర్సన్కు ఉందని వాడికి అర్థమైతే ఇక నీ ముందుకు పదే నువ్వు కృంగిపోయే పరిస్థితులే రప్పిస్తుంటాడు వాడు.
పదే పదే అయ్యే సన్నివేశాలు నీ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఎందుకంటే నువ్వు ఎంత కృంగిపోతే అంత మంచిది వానికి. నువ్వు కృంగే కొద్దీ అసమర్థురాలు అయిపోతావు, చేతగాని వాడి అవుతావు, చేతగాని దాని అవుతావు. అదే కావాలి. నీ మైండ్ మొద్దుబారిపోవాలి, నీ ఐడియాలజీ ఎఫెక్ట్ అయిపోవాలి, నువ్వు కృంగిపోవాలి, కుమిలిపోవాలి, చివరికి దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోవాలి. అది కావాలి వాడికి. అందుకని నువ్వు దేనికి వీక్ అవుతావో, దేనికి బలహీన పడతావో దాన్ని నీ మీదికి పదే పదే వదులుతూ ఉంటాడు వాడు. మీరు గమనించినట్లయితే భక్తులు వేటికైతే బలహీనపడ్డారో పద్దాక అలాంటి శోధనలే వాళ్ళు ఎదుర్కొన్నట్టు మనకు బైబిల్లో కనపడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంసోను మనం తీసుకుందాం. సంసోను జీవితం ఫస్ట్ మొదటి స్త్రీ దగ్గరే అతను భంగపడతాడు. ఫిలిస్తీయుల అమ్మాయిని ఇష్టపడతాడు సంసోను. వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు. అడిగితే నేను ఇశ్రాయేలీయుల అమ్మాయిని చేసుకోను, ఫిలిస్తీయుల అమ్మాయిని చేసుకుంటాను అంటాడు. శత్రువుకి ఏమైనా చేయటానికి, ఫిలిస్తీయులకి ఏమైనా చేయటానికి దేవుని ఆత్మచేత సంసోను రేపబడ్డాడు. అంతవరకు అయిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి వల్ల తను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఫలితంగా వాళ్ళ మొత్తాన్ని చాలా వరకు ఎఫెక్ట్ చేస్తాడు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం తీసుకోండి. సంసోన్ లైఫ్ మీరు గమనించినట్లయితే ఆయన స్త్రీ విషయంలో బలహీనుడిగా కనపడతాడు. మొదటి అమ్మాయి సంగతి పక్కన పెడితే, రెండవది న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఒకసారి చూడగలిగితే ఇలా ఉంటుంది. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా. చూడండి, ఒక దేవుని ప్రజలకు న్యాయాధిపతి అయిన వాడు ఆమె మోసగిస్తే, ఆమె అందకపోతే ఇంకొక ఆమెని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడాలి, లేదా అలాగ ఉండిపోవాలి. కానీ సంసోను వేసినటువంటి పొరపాటు అడుగు ఏంటంటే వేశ్యాలోలత్వం. 16లో గాజాలో ఒక వేశ్యను కనుగొని ఆమె దగ్గర చేరతాడు. ఆమె దగ్గర చేరి కొంతకాలం ఆమె దగ్గర ఉంటాడు. ఆ తరువాత 4వ వచనం మీరు చూస్తే, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిప్తీల సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ప్రారంభం నుంచి అతని పతనావస్థ దాకా కూడా స్త్రీల మీదనే ప్రయాణం సాగింది. ఇక సంసోనుకి వేరే వీక్నెస్. సంసోను ధనాపేక్షపరుడా? చెప్పండి పెద్దగా. లేదు. ధన వ్యామోహం గలవాడా? లేదు. గర్వహృదయుడా? లేదు. భక్తిహీనుడా? లేదు. భక్తిహీనుడు కాదు. పోనీ అవిశ్వాస? నో. హెబ్రీ పత్రిక 11లో విశ్వాస వీరుల జాబితాలో శాంసన్ ఎక్కాడు. ఇక మిగిలిన ఏవైనా చూడండి మీరు, నంబర్ 1గా ఉంటాడు. కానీ ఒక్క బలహీనత, అదే బలహీనత ఒక్కసారి రాలా. శత్రువు పదే 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 అదే బలహీనతను ముందుకు తీసుకొచ్చి దాన్ని చూపించి దాని ద్వారానే శాంసన్ దెబ్బ కొట్టాడు. ఇది మనకు పాఠం. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు, మీకు 64 గుణాలలో 62 సుగుణాలు ఉండొచ్చు, ఒక 2 మీకు బలహీనతలు ఉండొచ్చు. ఉదాహరణకి తొందరపడి కోపపడే తత్వం నీకుందనుకో, తొందరపడి కోప్పడే బలహీనత నీకుంది, ఇంకా వేరే ఏం లేవు. ఎవరన్నా పిచ్చిగా వ్యవహరిస్తే మాత్రం తట్టుకోలేవు, వెంటనే రివర్స్ అయిపోతావు. అదొక వీక్నెస్ ఉంది నీకు. వెంటనే గలగల మాట్లాడేస్తావు,
కోపంతో మండిపడతావు, హడావుడి చేసేస్తావు. అది ఒక బలహీనత ఉంది నీ దగ్గర అనుకో. వాడింక నీకు వ్యభిచారం చేయించే శోధన తీసుకురాడు, మోహపు చూపులు చూసే శోధన తీసుకురాడు, కృంగిపోయే శోధన తీసుకొని రాడు. ఎందుకంటే నువ్వు అక్కడ బలహీన పడవు. నీకున్న వీక్నెస్ ఏంటంటే కోపపడే తత్వం. ఆత్రపడి కోపపడతావు. ఆ కోపం అంటూ వచ్చిందంటే నువ్వేం మాట్లాడతావు, ఏం చేస్తావు, ఆ కోపం యొక్క తీవ్రత తగ్గేంత వరకు నీకు అర్థం కాదు. వాక్యం ఏం చెబుతుంది? కోపపడుడి కానీ పాపము చేయకూడని ఉంది. ఆత్రపడి కోపపడ వద్దు. కోపచిత్తుని అంతరింద్రియములలో, బుద్ధిహీనునే అంతరింద్రియములలో కోపము అనే ఉంది. ఆ తర్వాత కోపచిత్తుడు దేవుని చిత్తాన్ని ఇట్లా అనేక వచనాలు ఉన్నాయి. సో కోపపడండి, పాపం చేయొద్దు అంటే కోపపడేటప్పుడు పాపం చేసే అవకాశం కూడా ఉంది. అది నీ దగ్గర ఉంది, ఆ వీక్నెస్ అనుకో. వాడు ఇంక నీకు వేరే విషయాలు తీసుకురాడు. నువ్వు ఏ విషయంలో అయితే వీక్ అవుతావో పదే 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 అదే నీ ముందుకు వచ్చేటట్టు వాడు చేస్తాడు. సంసోను అన్ని విషయాల్లో బలవంతుడు, ఒక్క స్త్రీ దగ్గర మాత్రం అతను వీక్. అది కూడా సంసోను ప్రేమ పిపాసి. ఏం పిపాసి? పిపాసి అన్న, పిశాసి అనలేదు, మీరు భయపడకండి. ప్రేమ పిపాసి అంటే తన హృదయంలో ఒక ఆశ, తనను ప్రేమించే ఒక స్త్రీ కావాలి, తనను అర్థం చేసుకునే ఒక స్త్రీ కావాలి, తన మనసులోకి తొంగి చూడగలిగే ఒక స్త్రీ కావాలి. ఫస్ట్ ఒక అమ్మాయిని చేసుకున్నాడు, అమ్మాయి మోసం చేసింది, సరే తీసే. తర్వాత ఇంకో చోట అట్లా తీసే. తర్వాత గాజాకు వచ్చి ఒక వేశ్య దగ్గర చేరాడు. వేశ్య దగ్గర ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ప్రేమ దొరకదు కదా. ఒక మానవ శరీరం లభిస్తుందేమో కానీ ప్రేమ దొరకదు. కాబట్టి అక్కడ కూడా అతను ప్రశాంతంగా ఉండలేకపోయాడు. తన హృదయం ప్రేమ కోసం పరితపిస్తుంది. అది కూడా ఏ ప్రేమ? స్త్రీ ప్రేమ. తననంటూ అర్థం చేసుకునే ఒక స్త్రీ. కొంతమంది స్త్రీలేమో పురుషుని ప్రేమ కోసం పరితపిస్తుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. తననంటూ అర్థం చేసుకునే ఒక పురుషుడు, తన విషయంలో సీరియస్గా ఉండే ఒక పురుషుడు, తన బాధ్యతలు గుర్తించే ఒక పురుషుడు, తనకు అండగా బాసటగా నిలిచే ఒక పురుషుడు, తన గురించి ఆలోచించే ఒక పురుషుడు. కొంతమంది స్త్రీలేమో పురుష ప్రేమ కొరకు, కొంతమంది పురుషులేమో భార్యలు ఉన్నవాళ్ళు సైతం, భార్యలు ఉన్నవాళ్ళు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా విను, నీకు మంచిగా ఉపయోగపడింది. ఆల్రెడీ భార్య ఉంది, ఆమె భర్తగా నీకు జరిపించాల్సిన న్యాయం జరిపిస్తుంది. చాలా వరకు నీకు అన్ని విషయాల్లో తోడ్పాటు అందిస్తుంది ఆమె. అయినా పరస్త్రీలను మోహించేటువంటి తత్వం నీ దగ్గర ఉందనుకో. ఏదో దేవుడు నాకు ఇచ్చినంతలో తృప్తిగానే ఉన్నాను, నాకు ఇబ్బంది ఏం లేదు, దేవునికి స్తోత్రం అనుకునే మనసుంటే ఏం లేదు. అక్కడ నువ్వు వీక్గా లేవు, నీకు ఆ వీక్నెస్ లేదన్నట్టు. నీకు మంచిగా అన్ని విషయాల్లో సహకారిగా ఉన్నటువంటి భార్య ఉన్నా కూడా నువ్వు అదనంగా ఇంకొక స్త్రీని మోహించావు అనుకో, అప్పుడు వాడికి నీ దగ్గర సందు దొరికి ఆ మోహాన్ని నువ్వు తీర్చుకోవడానికి, నువ్వు పొరపాటు అడుగు వేయటానికి వాడు నీకు లైన్ క్లియర్ చేస్తాడనమాట. ఎట్లనో తెలుసా? కాస్తో కూస్తో సహకారిగా ఉన్నటువంటి వైఫ్ ఉంది చూడు, ఆమె వైపు నుంచి నీకు శోధన వచ్చేటట్టు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఆమె వైపు నుంచి నీకు ఇబ్బంది వచ్చేటట్టు చేస్తాడు. అంతకుముందు నువ్వు వేరే స్త్రీతో రాంగ్ స్టెప్ వేయటానికి ట్రై చేసావు అనుకో, అందరూ ఏమంటారు? నీకేం పిచ్చంట్రా, నిక్షేపం లాంటి భార్య, అసలు ఏం తక్కువరా అమ్మాయికి, అసలు ఎంత ప్రేమించింది నిన్ను, ఆ అమ్మాయి ఎంత బాగా చూసుకుంటుంది, ఎంత బాగా చూసుకుంటుంది అన్న వ్యక్తులు ఉంటారు కదా. తేడా వస్తే అలా అంటారు కదా. అంటే భార్య అంత అద్భుతంగా ఉంది సహకారిగా,
కానీ అంత అద్భుతంగా ఉన్నప్పుడే వేరే స్త్రీని మోహించాడు కదా. ఒకవేళ అలా మోహించి అవతల వ్యక్తితో పొరపాటు స్టెప్ వేయడానికి ముందుకు అడిగేస్తే అందరూ ఏమంటారు? ఇందాక నేను అన్న మాటలన్నీ అంటారు, ఏం తక్కువైందిరా, మంచిగా జీవిత భాగస్వామి ఉంది కదరా, నిన్ను అర్థం చేసుకునే మనిషి కదరా, నీ కోసం అంకితమయ్యే మనిషి కదరా, నీకు అట్లా చేసే కదరా, ఇట్లా చేసే కదా, అన్నీ ఏకరో పెడతారు. కాబట్టి ఇక్కడ బాహాటంగా పాపం చేయతి కాదు, రహస్యంగా గడ్డి తినే పని ఆలోచన చేస్తాడు. ఎందుకంటే బయటపడితే అందరూ తిడతారు, భార్య ఉంది, ఉత్తమురాలు, మంచిది, అంతా ఇంత. కానీ ఆరాటమేమో వేరే స్త్రీ మీదకి వెళ్తుంది. అప్పుడు వాడేం చేస్తాడు, ఆహా అయ్యా నీకు ఈ వీక్నెస్ ఉంది, నేను కోఆపరేట్ చేస్తా బేటా, నీకు నేను ఉందే అందుకురా, నేను ఉందే అందుకు, ఓకే ఇప్పుడు నీకు లైన్ క్లియర్ చేస్తా చూడని ఈ మనిషిని బలహీనపరుస్తాడు. ఈ మనిషితో ఏ మనిషి అయితే నీకు పర్వాలేదు అనిపించిందో ఆ మనిషి నీకు రివర్స్ అయ్యేటట్టో, లేకపోతే అన్ని విషయాల్లో నీకు అనుకూలంగా లేని స్థితిలోకి నెట్టేయటమో, బలహీనతలకు గురి చేయటమో, రోగానికి గురి చేయటమో, ఇబ్బందులకు గురి చేయటమో వాడు చేసి, సమాజము నువ్వు తప్పు చేస్తుంటే ఇక నిన్ను విమర్శించడానికి అవకాశం లేని పరిస్థితి అవతల వ్యక్తికి కల్పిస్తాడు వాడు. కుట్ర. ఎంతమందికి అర్థమైంది? చాలా సున్నితమైన పాయింట్ ఇది. నువ్వు తప్పు చేయటానికి ఇక లాజిక్ ఇస్తాడు అన్నట్టు వాడు నీకు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నీకు అన్యాయం జరుగుతుంది మరి, అందుకు చెప్పు, ఎలుగెత్తి చెప్పు, సమాజానికి అడిగితే చెప్పు. నీ భార్య బాగానే ఉంది కదా అని ఎవడన్నా అడిగితే చెప్పు, ఏం బాగుంది నీకు తెలియదా? అప్పుడు సమాజమే చెప్తారనమాట, నిజమే పాపం వాడిని అర్థం చేసుకోవట్లేదు, ఏందో రాకాశలాగా అయిపోయింది, గయ్యాళి గంప అయిపోయింది, పాపం వాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు, మరి వాడు మాత్రం ఎందాక నూరుకుంటాడు, పాపం బలహీనపడ్డట్టున్నాడు. పాపం. అర్థమైందా? కాలేదా? మీ కర్మ, నేను చెప్పను ఇంక మళ్ళీ. దేవునికి స్తోత్రం. అనుకూలత కల్పిస్తాడు అన్నమాట. స్త్రీ విషయంలో కూడా అంతే. కాస్తో కూస్తో సహకరించే భర్త ఉండి కూడా నువ్వు అడుగులు జార సిద్ధపడితే అసలు పూర్తిగా ఆ పర్సన్ నుండి నువ్వు కట్ అయిపోవటానికి, నువ్వు అధికారికంగా పాపం చేయటానికి నీ భర్త విషయంలో వాడు శోధించడం మొదలు పెడతాడు. అక్కడ పూర్తిగా ఎఫెక్ట్ చేసి నువ్వు ధైర్యంగా స్వేచ్ఛగా పాపం చేయటానికి నీకు వాడు మార్గాలు సరళపరుస్తాడు. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడే నీకు దురాశ ఉంది. ఆ దురాశ నెరవేర్చాలంటే ఇక్కడ బాగలేదు అనిపించాలి, ఇక్కడ న్యాయం జరగట్లేదు అనిపించాలి, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనిపించాలి. అప్పుడు ఇంకా ధైర్యంగా అధికారికంగా నువ్వు పాపం చేయగలుగుతావు. అది కావాలి వాడికి. మనం దేని విషయంలో బలహీనపడతామో దాన్ని విషయంలో వాడు పనిగట్టుకొని దృష్టి పెడతాడు. అది ఈరోజు పాఠం. అర్థమైందా? అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు, మోకాళ్ళు వేయండి. అర్థం అయితే మాత్రం ధన్యులే, జాగ్రత్త పడతారు, అన్ని విషయాల్లో సరి చేయబడతారు, యేసు వైపు దృష్టి నిలుపుతారు, గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని ఒక వేదన ఉన్న ఆయన సాధించినటువంటి పరిచర్య విజయం చాలా మాదిరికరంగా ఉంది. నాకు కూడా ఎంతో ప్రేరణ ఇచ్చినటువంటి దైవజనుడు ఆయన. ఆత్మల విషయంలో ప్రతి దైవజనుడిని గుర్తిస్తాను, వాళ్ళ ప్రయాసాన్ని, వాళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణ పద్ధతులు గమనిస్తాను. ఈవేళ దేవుని సన్నిధిలో ఆయన మాటలు విన్న నీవు, నేను, మనం అందరం కూడా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎట్లా ఉన్నాం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ప్రయాణం ఎట్లా నడుస్తుంది, ఎటు చూస్తున్నావు? అయ్యే ఎక్కువ అవుతుంటాయి. తావివద్దు. బలహీనపడితే చేతగాని వాడవు, చేతగాని దానివి అవుతావు. ఒక కృంగుబాటులోనే కాదు, శరీర వాంఛలోనే కాదు, ధనాపేక్షలోనే కాదు, అసూయలోనే కాదు, కోపంలోనే కాదు, మనుషుల దయా విషయంలోనే కాదు, ఎక్కడ వీక్ అవుతావో పద్దాకలు అయ్యే పరిస్థితులు వస్తాయి. వాడు కల్పిస్తాడు. తావివద్దు, దేవుని వైపు చూడు.
దేవునితో సంబంధం ఏర్పరచుకో. ఎప్పుడు చెప్పిన శాలేమన్న మాట ఇదే, దేవుని హత్తుకో, దృష్టి మరలనీయొద్దు. ఆయన్ని అడుగు, దేవా శ్రమలకు భయపడితే వాటిని ఎక్కువ చేస్తాడు వాడు, వాటిని ఎదిరించు. ఒక శ్రమకు కృంగిపోతే మళ్ళీ ఇంకో శ్రమ వచ్చేటట్టు చేస్తాడు, దానికి కృంగిపోతే ఇంకోటి వచ్చేటట్టు చేస్తాడు, చివరికి నీకు విరక్తి పుట్టేంతగా రప్పిస్తాడు వాడు. లెక్క చేయొద్దు. ఎదిరించు, పరిస్థితులను ఎదిరించు, శ్రమలను ఎదిరించు, తిరుగుబడు. ప్రభువా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు, నిజమే, ఇవన్నీ నేను గుర్తించాను ప్రభువా. ఒక శ్రమకు కృంగిపోతే ఇంకొకటి లేవకుండా, సాలె పురుగు గూడులో చిక్కిన పురుగు మీద ఇంకా లేవకుండా, కదలకుండా, ఇంకా అనేక రీతుల ఆ జిగురుని విసర్జించి, ఆ జిగురుని వదిలి పురుగును చుట్టేసినట్టుగా శత్రువు రకరకాలుగా నన్ను శోధించి ఇంకా కృంగదీసి పూర్తిగా బలహీనపరుస్తున్నా. ఈరోజు స్ట్రైట్గా నీవు నాతో మాట్లాడావు, నాకు విషయం అర్థమైంది, నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇక ఎంత శ్రమైనా, ఎంత సమస్య అయినా, ఎంత బాధ అయినా నాకు నువ్వు ఉన్నావు. నేను ఇక కృంగిపోను ప్రభువా, నేను కృంగిపోను. నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే కదా నేను అలాగా. నీకు వందనాలు. నేను కృంగిపోను, నేను ఎదురు తిరుగుతాను శ్రమలకి, నేను ఎదురు తిరుగుతాను శోధనలకి, నేను ధైర్యంగా నిలబడతాను, నీ వైపు చూస్తూ. నాకు సహాయం చేయి, నాకు నిగ్రహాన్ని, నాకు ఆత్మబలాన్ని, నాకు అభిషేకాన్ని, నీ నడిపింపును ప్రసాదించు. నీ వైపు నా దృష్టి నిలుపుచుండగా నీ వైపే నేను స్థిరంగా చూచుటకు సహాయం వచ్చి మమ్మల్ని అందరినీ ఇలాగూ సంధించినందుకు వందనాలు చెల్లిస్తూ. ముందు చెప్పావు సంగీత పరిచయ యొక్క విలువల గురించి, అది ఎంత ప్రాముఖ్యమో, స్తుతి ఆరాధన ఎంత ముఖ్యమో, సంగీత పరిచర్య ఎంత ప్రాముఖ్యమో అందించే వందనాలు. ఈ రెండు సంగతులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్.